హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? నేనండి మీ పల్లవి శ్రీనివాస్. నేనైతే మంచి కంటెంట్తో మీ ముందుకైతే వచ్చేసాను, మంచి వీడియోతో. సో నాకు ఒక సిస్టర్ కామెంట్ చేసింది, సిస్టర్ ఏంటి మానిటైజేషన్ ముందు షార్ట్స్ అప్లోడ్ చేస్తే మంచిదా, లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తే మంచిదా, అంటే ఏది తొందరగా మనకు రీచ్ వస్తుంది, ఏది తొందరగా మానిటైజేషన్ అయిపోతుంది అని. సో ఆ వీడియో గురించి అయితే చెప్పేద్దాం, ఓకేనా? మరి ఇంకేంటి, వీడియోకి వెళ్ళిపోదాం. సో అదేనండి, ఇప్పుడు మానిటైజేషన్ తొందరగా అవ్వాలంటే ఎలాగా అనేసి అడుగుతున్నారు. తొందరగా అవ్వాలి అంటే ఒకటి చూడండి, షార్ట్స్ తీసే వాళ్ళకు తొందరగా రీచ్ వస్తుంది. ఎందుకంటే ఏదో ఒక షార్ట్ అయితే వైరల్ అయిపోతుంది, వైరల్ అయిపోయిన వెంటనే మానిటైజేషన్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళకు 500 సబ్స్క్రైబర్స్ ఉండింటారు షార్ట్స్ కాబట్టి 90 డేస్లో 3 మిలియన్స్ అయిపోయినా వాళ్ళు తొందరగా మానిటైజేషన్ అయిపోతుంది. బట్ కాకపోతే అలాంటి వాళ్ళకు కూడా 2 ఇయర్స్ అయినా కంప్లీట్ మానిటైజేషన్ అవ్వదు. సో బెటర్, నా ఉద్దేశంలో బెటర్ ఏంటంటే లాంగ్ వీడియోస్ అయితే హెల్దీ లైఫ్ అంటాం కదా, అలాగా హెల్దీగా లాంగ్ వీడియోస్ మీద ఫోకస్ చేయండి. లాంగ్ వీడియోస్కి మీకు రెవెన్యూ కూడా ఎక్కువ వస్తుంది. షార్ట్ వీడియోస్ మనకు వాచ్ అవర్కి యాడ్ అవ్వదు, లాంగ్ వీడియోస్ మాత్రమే వాచ్ అవర్కి యాడ్ అవుతుంది. ఇంకేంటంటే నేను చెప్పాలనుకునేది, మానిటైజేషన్ త్వరగా అవ్వాలి అంటే కంటిన్యూగా లాంగ్ వీడియోస్ పెట్టండి, షార్ట్ వీడియోస్ పెట్టండి. బట్ షార్ట్ వీడియోస్ ఎందుకు తొందరగా వైరల్ అవుతాయి అంటే మనం ఫేస్ చూపిస్తాం. కొంతమంది లాంగ్ వీడియోస్లో ఫేస్ కనపడకుండా చేసే వీడియోస్కి కొంచెం తక్కువ ఇది ఉంటుంది అనమాట. బట్ షార్ట్స్ ఎప్పుడైతే ఎవరికైతే వైరల్ అయ్యాయో అలాంటి వాళ్ళు లాంగ్ వీడియోస్ చేసినా కూడా ఒకసారి కాకపోయినా ఒకసారైనా వాళ్ళ ఛానల్ అయితే విజిట్ చేస్తారు కాబట్టి వాళ్ళకు తొందరగా మానిటైజేషన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మీ ఫోకస్ అంతా లాంగ్ వీడియోస్ మీద మంచి కంటెంట్ తీసుకొని ఫోకస్ చేసి తీయడమే. నెక్స్ట్ వీక్లీ అట్లీస్ట్ 3 లాంగ్ వీడియోస్ పెట్టేలాగా ప్లాన్ చేసుకోండి. షార్ట్స్ పెట్టండి, ఎందుకంటే మనకు సబ్స్క్రైబర్స్ కావాలి, అలానే తొందరగా ఏమంటారు రీచ్ రావాలి. అంటే రీచ్ ఎలా వస్తుంది, షార్ట్ వల్ల వస్తుంది. లాంగ్ వీడియోస్ అందరూ చూస్తారని నేను చెప్పను, కానీ బట్ రీచ్ తొందరగా వచ్చేది మాత్రం షార్ట్ వీడియోస్ వల్ల. సో మంచి కంటెంట్ తీసుకొని లాంగ్ వీడియోస్ చేస్తూ స్టాప్ చేయకండి. మీకు షార్ట్స్కి అయితే టైం పీరియడ్ ఇస్తాడు, కానీ లాంగ్ వీడియోస్కి అయితే టైం పీరియడ్ అయితే ఉండదు. సో కాబట్టి బెటర్ నా సజెషన్, నేను సజెస్ట్ చేసేది మాత్రం లాంగ్ వీడియోసే. నేను ప్రిఫర్ చేసేది లాంగ్ వీడియోస్ తీస్తే మీకు లైఫ్ టైం అనమాట. సో అవి రెవెన్యూను ఎక్కువ వస్తుంది, మనకి తొందరగాను మానిటైజేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా కొంతమంది నన్ను అడుగుతున్నారు, సిస్టర్ మీరు త్వరగా మానిటైజేషన్ అయిపోయింది, సో అది ఎలా ఫన్నీ వీడియోస్ పెడితే మానిటైజేషన్ అవ్వదా అని. ఆల్రెడీ దీనిపై నేను ఒక వీడియో అయితే చేస్తున్నాను, బట్ మళ్ళీ కొంతమంది నన్ను అడుగుతున్నారు, సో అందుకని చెప్తున్నాను. ఫన్నీ వీడియోస్ వల్ల మానిటైజేషన్ అవుతుందా అంటే రిస్క్ అండి, అది రిస్కే. బట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఫన్నీ మీ వీడియోస్ని బ్యాలెన్స్ చేయాలి. ఎప్పుడైతే బ్యాలెన్స్ చేయకుండా ఓన్లీ ఫన్నీ వీడియోసే పెట్టి మీ కంటెంట్ పూర్తిగా ఏమీ లేకపోతే మాత్రం రీయూజ్డ్ కంటెంట్ అనేది వస్తుంది. ఇప్పుడు చాలామంది మా ఫ్రెండ్స్లో కూడా సేమ్ అదే ప్రాబ్లం వచ్చింది. సో మీరు అలాంటి ప్రాబ్లం ఫేస్ చేయకూడదు అనుకుంటే, ఖచ్చితంగా రీయూజ్డ్ కంటెంట్ రాకూడదు అనుకుంటే ఏంటండి, సో మీరేం చేయాల్సింది ఏంటంటే లాంగ్ వీడియోస్ మీద ఫోకస్ చేయడం. నెక్స్ట్ చాలా హ్యాపీగా అయితే ఉంది, నాదైతే సక్సెస్ఫుల్లీ ఫుల్ మానిటైజేషన్ అయితే అయిపోయింది. ఫస్ట్ ప్రమోషన్ వీడియో కూడా స్టార్ట్ చేసేసాను. ఇది అదే డ్రెస్ అనమాట, నా ఫస్ట్ ప్రమోషన్ డ్రెస్. నేను మార్నింగ్ ఒక షార్ట్ పెట్టాను కదా, సో ఫస్ట్ ప్రమోషన్ నాది. బై గాడ్ గ్రేస్ ఆ 7 వాళ్ళు కరణిస్తే ఇలాంటి ప్రమోషన్స్ ఇంక మరిన్ని రావాలని కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ నేను చెప్పాలనుకునేది, ఒక నిమిషం నేను పాయింట్ రాశాను. ఓకే, ఫేస్ చూపిస్తే ఫేస్ లైవ్స్ కానీ ఫేస్ వీడియోస్ కానీ ఎవరైతే కొంతమంది ఫేస్ చూపించకుండా తీసే వాళ్ళకు తొందరగా రీచ్ కొంచెం తక్కువ వస్తుంది. షార్ట్ వీడియోస్లో మనం ఫేస్ చూపించి ఏదో ఒకటి చేస్తాం కాబట్టి వచ్చేస్తుంది. ఏదో ఒక ఫుడ్ పెట్టేసి అది పెట్టేస్తే కొంతమందికి మాత్రమే రీచ్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మీరు ఆడియన్స్తో ఇంటరాక్ట్ అయితేనే తొందరగా రీచ్ అయితే వస్తుంది. సో ఫోకస్ ఆన్ వీడియో, మంచి కంటెంట్ తీసుకోండి, ప్లాన్ చేసుకోండి, ఇలా రాసుకొని నీట్గా 1 by 1 స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళండి. మానిటైజేషన్ బిఫోర్ షార్ట్స్ బెటరా
లేక లాంగ్ వీడియోసా అనేసి నాకు ఒక కామెంట్ వచ్చింది. సిస్టర్, డెఫినెట్లీ ఐఎమ్ సేయింగ్ యూ, మానిటైజేషన్కి అయితే మాత్రం లాంగ్ వీడియోసే బెటర్. షార్ట్స్ మనకు రీచ్ సబ్స్క్రైబర్స్ని ఇస్తుంది. సబ్స్క్రైబర్స్ 11,000 12,000 వండుకొని మనకి ఏంటి యూజ్ అండి వ్యూస్ లేకుండా. సో బెటర్ ఫోకస్ ఆన్ లాంగ్ వీడియోస్. మనకు తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నా ఇబ్బంది లేదు, బట్ మీరు మానిటైజేషన్ కంప్లీట్ చేసుకోవాలంటే మనకు షార్ట్స్ పర్ డేకి 2 నుంచి 3 షార్ట్స్ అయితే అప్లోడ్ చేసేసుకోండి. ఖచ్చితంగా డైలీ ఒక లాంగ్ వీడియో అయితే మాత్రం అప్లోడ్ చేయండి. షార్ట్స్కి 3,000 వ్యూస్ 3 మిలియన్ వ్యూస్ రావాలి 90 డేస్లో. అది వచ్చేస్తే అది అయిపోతుంది. 500 సబ్స్క్రైబర్స్ ఎలానో ఉంటారు. సో అలా రీచ్ అయిన వాళ్ళు 2 ఇయర్స్లో నాకు తెలిసిన వాళ్ళు ఫుల్ మానిటైజేషన్ అవ్వలేదు. వాళ్ళకి ఓన్లీ మినీ అవుతుంది, ఇంప్రెషన్తో మినీ మానిటైజేషన్ అవుతుంది. ఫుల్ మానిటైజేషన్కి టైం పడుతుంది. సో బెటర్ ప్లాన్ చేసుకోండి. ఓకే, ఈరోజు నేను ఈ కంటెంట్ తీసుకుంటున్నా, ఈ కంటెంట్ మీద ఎంతవరకు మనం చేయొచ్చు, ఎంత మన పాసిబిలిటీ. కొంచెం చాలామంది చూశాను, ఇది అందరికీ అంటే అందరూ ఒకేలాగా ఉండరు, ఒక్కొక్క టాలెంట్ ఒక్కొక్కటి. నేను ఎడిట్ చేయకుండా ఇలా వాగేస్తా వీడియోస్లో. మరి అందరూ అలా మాట్లాడలేరు కాబట్టి వాళ్ళ కోసం నేను చిన్న సజెషన్ ఏమి ఇస్తున్నాను అంటే, ప్రాక్టీస్ చేయండి. 1కి 2 సార్లు, 2 కాకపోతే 10 సార్లు ప్రాక్టీస్ చేయండి. మీరు ఈ ఫీల్డ్లో రాణించాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రాక్టీస్ ఇంకొకటి నాకు వచ్చిన ఒక కామెంట్ చూస్తున్నాను. కొంతమంది ఒకే వీడియోతో 10,000 సబ్స్క్రైబర్స్. అవును, వాళ్ళ ఛానల్లో ఒకే వీడియో ఉంటుంది, బట్ కానీ 10,000 సబ్స్క్రైబర్స్ అయితే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అదే వీడియోతో రెఫర్ చేస్తుంటారు. లైవ్లో కూడా ఈ మధ్యకాలంలో లైవ్లో చూసారా మీరు? లైవ్లో వీడియో క్లిప్స్ వస్తున్నాయి కదా, అవి ఒకే వీడియో క్లిప్ పెట్టినా కూడా మనదే అవ్వచ్చు, ఒకటే పెట్టినా కూడా రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చేస్తుంది. సో బెటర్ అవాయిడ్ రీయూజ్డ్ కంటెంట్. మీ ఓన్ కంటెంట్ మీద ఫోకస్ చేయండి. ఫన్నీ వీడియోస్ వల్ల అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అదంతా లక్ అని చెప్పాలి. లక్ కేర్ఫుల్గా ఉండాలి కూడా. ఎంత కేర్ఫుల్ అంటే అన్ని పూర్వతరాలని తెలుసుకోవాలి. వాళ్ళకి ఛానల్ ఉందా లేదా, వాళ్ళ ఛానల్ ఉంటే ఈ వీడియోకి ఎన్ని వ్యూస్ ఉన్నాయా లేదా, ఎవరైనా రివ్యూస్ చేశారా లేదా, అవన్నీ చూసుకున్న తర్వాత అంత ఓపిక ఉండదు. ఏదైనా డౌన్లోడ్ చేసామా, మన ఏమంటారు సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ అని ఎడిట్ చేసేసామా, లైవ్లో పెట్టేసామా అని ఉంటే మాత్రం పప్పులో కాలేస్తారు. దయచేసి చెప్తున్నా, అలా చాలామంది జరిగింది. సో రీయూజ్ రాకుండా ఫుల్ మానిటైజేషన్ తొందరగా మీకు అయిపోవాలి అనుకుంటే లాంగ్ వీడియోస్ మీద ఫోకస్ చేయండి. కుకింగే చేయండి. ఫస్ట్ రోజు ఒక 10 వస్తాయి, 20 వస్తాయి. నా వీడియోస్ చూడండి, నా వీడియోస్ ఏది 100 దాటలేదు. ఓకేనా? మనమే సెలబ్రిటీస్ కాదండి బాబు. ఒక నైటే మనము రీచ్ రావాలంటే రాదు. కంటిన్యూ చేయాలి, ఏదైనా కంటిన్యూ చేయాలి, స్టాప్ చేయకూడదు. ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా షార్ట్స్ స్టాప్ చేయకండి, లాంగ్ వీడియో స్టాప్ చేయకండి. వన్స్ మీ రీచ్ 1K దాటేసింది అనుకోండి మీ ఫుల్ వీడియో, దాని తర్వాత హ్యాపీగా కళ్ళు మూసుకొని మీరు. సో ఇదండి మానిటైజేషన్. త్వరగా అవ్వాలంటే ఏం చేయాలి? ఫాస్ట్గా అవ్వదు, టైం పడుతుంది. నాకు 1 ఇయర్ పట్టింది. 1 ఇయర్, అందులో కూడా 2 టైమ్స్ రిజెక్ట్ అయ్యి 3rd టైం ఫుల్ మానిటైజేషన్ అయింది. సో బీ కేర్ఫుల్, రీయూజ్ రానివ్వకండి, ఫోకస్ ఆన్ లాంగ్ వీడియో. షార్ట్స్ కూడా అప్లోడ్ చేసుకోండి, నో ఇష్యూ. బట్ మనకు అది రీచ్ని, సబ్స్క్రైబర్ని ఇస్తుంది కాబట్టి. ఎందుకంటే మనం ఫేస్ చూపించి షార్ట్స్ చేస్తాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసేసుకుంటారు. ఎక్కువ షార్ట్స్ మూవ్ అయ్యి మనకు రీచ్ వచ్చిందనుకో, ఖచ్చితంగా మన లాంగ్ వీడియో కూడా చూస్తారనమాట. సో బెటర్ ఫోకస్. మంచి ఫన్నీ కంటెంట్ చేయండి, మీరే చేయండి, మీ ఓన్ కంటెంట్ చేయండి. అదేనండి నేను ఇచ్చే మీకు సలహా. నన్ను అడిగాము కదా సిస్టర్, నీకు ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాను. సో ఇలాంటివి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం జస్ట్ కామెంట్ చేయండి. సో లవ్ యూ ఆల్ అంటే అన్నాడు కానీ పల్లవి శ్రీని. ఎంత బాగుందో. ఓకేనా? బాయ్.